హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్ 3 ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్. ప్రీవియస్ వీడియోస్లో మనం రకరకాల సందుల గురించి చర్చించాం, మరియు ఇంకా అలంకారాల గురించి చర్చించాం, ఇంకా ఏం చర్చించామండి, వర్ణమాల గురించి చర్చించాం. మరి ఈ వీడియోలో ఛందస్సు గురించి చర్చించబోతున్నాం. ఛందస్సు సంబంధించినటువంటి ఏకాక్షర ద్వ్యక్షర ఘనాలు, త్రక్షర ఘనాలు మరియు సూర్య ఇంద్రగణాల గురించి కూడా చర్చించబోతున్నాం. ఇది స్టార్ట్ చేయడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. లెట్స్ స్టార్ట్ ఛందస్సు. సో ఛందస్సు రావాలంటే కంపల్సరీ ఒక సూత్రం రావాలండి. ఏంటి సార్? యమాత రాజభానసన. సో ఇది కూడా గుర్తుంచుకోవడానికి వెరీ షార్ట్ కట్ మెథడ్ అండి, చాలా షార్ట్ కట్ మెథడ్. మన రేస్ 3 ట్యుటోరియల్ అంటేనే వెరీ షార్ట్ కట్ మెథడ్. సో చూద్దాం ఏంటి సార్ ఇది. ఫస్ట్ సరి సంఖ్య 2, దీర్ఘం ఉందనుకోండి, దీర్ఘం ఉంటేనేమో గురువు, దీర్ఘం లేకుంటే లఘు. దట్స్ ఇట్. సో ఇక్కడ 2 చూడండి, 2 ఒకటి ఏంటిది గురువు, 3 గురువు, 4 గురువు. 2 3 4 ఏంటిదండి, దీర్ఘాలు ఉన్నాయా లేవా? గురువు. సో 2 3 4, 2 4 సరి సంఖ్య, 4 తర్వాత ఏమొచ్చిందండి 6, 6 కూడా సరి సంఖ్యనే కాబట్టి అది కూడా గురువు, దీర్ఘం ఉంది. దాని తర్వాత 4 6 ఏది 10, ఇది కూడా గురువే. అంటే దీర్ఘం ఉన్నటి వాటిని గురువు అని, దీర్ఘం లేని వాటిని లఘువు అంటారు. సో 2 3 4 తర్వాత 6, 4 6 10 గురువు. మిగతా అన్ని ఆటోమేటిక్ ఏంటిది లఘువే. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇది లఘువు 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 లఘువు. దట్స్ ఇట్. నెక్స్ట్ చూద్దాం గణములు. గణములు ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయి. ఏంటి సార్? ఏకాక్షర అంటే ఒకటే అక్షరం ఉండాలి. ఇంకెప్పుడు చెప్పాను కదా, లఘువు. లఘువు అంటే ఏంటిది? సింపుల్ గీత 1, ఎట్లా లుకింగ్ లైక్ ఐ లెక్క ఉంది కదా, లఘువు. గురువుని ఎలా సూచిస్తాం? యూ షేప్ లో, ఇలా గురువు. ఒకటే అక్షరం ఉంది కదండి, లఘువు. ఇగో లఘువు 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 లఘువు. దీర్ఘం లేదు. గురువు చూడండి, దీర్ఘం ఉందా లేదా? గురువు 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 అంటే నేను ఒకటే అక్షరం కదా, రైట్. ద్వ్యక్షర లేక ద్వి అక్షర ఘనాలు ఏంటి సార్? ఇవి కూడా షార్ట్ కట్ మీద చెప్తారండి. ఇక్కడ లాస్ట్ గుర్తుంచుకోవాలి, ఇది లలం, లా లలం. ఇది లలం. ఏముందండి ఇది లలంకు? ఏమిచ్చిండు ఇక్కడ? లఘువు లఘువు. దట్స్ ఇట్. నెక్స్ట్ గగం. గగం ఏముందండి ఇక్కడ? గురువు ఉంది, అవునా? గగం గురువు గురువు. లలం గగం. లలంకు లఘువు లఘువు, గగంకు గురువు గురువు. ఇంకా ఏంటంటే లగం. ఇక్కడ చూడండి లగం, దీన్ని వగనం అంటాం. లగం ఏంటిది? లఘువు గురువు. నెక్స్ట్ ఏంటంటే గలం. ఇక్కడ ఇది చేద్దాం, ఇలా గలం గలం, లేక దీన్ని ఏమనాలి? హగనం. ఇటు వస్తే హగనం, ఇటు వస్తే వగనం. వెరీ సింపుల్, గుర్తుంచుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడే ఇంపార్టెంట్. వగనం హగనం ఏంటిది? గుర్తించము గణాలు అంటారు. సో గలం హగనం ఏదండి? గురువు లఘువు. సో ద్వ్యక్షర గణాలు అయిపోయింది. మరి ఏంటి సార్ త్రక్షర గణాలు? ఏంటి సార్? త్రక్షర గణాలని నిసర్గ గణాలు అంటారు. ఇదికి స్టార్ట్ చేయాలి. 3 అక్షరాలు గుర్తుంచుకోవాలి. సో యగనం అన్నాడండి. యగనం అంటే ఇక్కడికి లేనిది 3 అక్షరాలు గుర్తుంచుకోవాలి. ఎలా? లఘువు గురువు గురువు. చూద్దాం. మళ్ళీ ఏంటిది? మగనం. ఇది తీసేయాలి. మగనం అంటే ఏం చేయాలి మనం?
మా నుంచి స్టార్ట్ కావాలా, మా నుంచి స్టార్ట్ అయ్యి మూడు తీసుకోవాలి కదా. ఇగో గురువు 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 గురువు, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి? సగనం. మళ్ళీ తీసేద్దాం. ఓకే, సగనం. సగనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ సాంకేతిక మూడు అక్షరాలు. గురువు గురువు లఘువు. నెక్స్ట్ ఏంటిది? రగనం. మళ్ళీ తీసేయాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రానికి ఇలా. గురువు లఘువు గురువు, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం కావాలి? ఇంకా జగనం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూడు అక్షరాలు ఎక్కువ తీసుకోవాలండి. వెరీ సింపుల్. జగనం లఘువు గురువు లఘువు, దట్స్ ఇట్. నెక్స్ట్ భగనం. భగనం. భగనం నుంచి బా నుంచి ఇది ఇది గురువు ఏంటంటే గురువు లఘువు లఘువు, అవునా? నెక్స్ట్ ఏంటిది? నగనం. నగనం ఇది చేద్దాం. ఓకేనా? ఈజీ మెథడ్. నా నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి, నగనం లఘువు లఘువు లఘువు, దట్స్ ఇట్. మనిషిదారా ఎలా రాస్తున్నాడో మూడు మూడు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? సగనం. సగనం అంటే ఇక్కడ లఘువు లఘువు గురువు, దట్స్ ఇట్. ఇవి మూడు రకాలు: ఏకాక్షర గణాలు, ద్వ్యక్షర గణాలు, త్రక్షర గణాలు. ఈ త్రక్షరని మనం ఏమన్నాం? నిసర్గ గణాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా లలం గగం లేకుంటే వగనం హగనం గురించి గణాలు రాయమని అడుగుతారు. ఇంకా ఏకాక్షర గణాలు ఎన్ని అండి? ఇవి రెండు. ఏకాక్షర గణాలు ఎన్ని? రెండు. అది లఘువు గురువు. ద్వ్యక్షర గణాలు ఏనండి? 4. ఏవేవి? లలం గగం లగం లేక వగనం గలం లేక హగనం. జాగ్రత్తగా ఇక్కడ ఇలా, ఇది మర్చిపోవద్దు. ఇది వా, ఇది హా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ త్రక్షర లేక నిసర్గ గణాలు ఎన్నండి? 8. ఏవి? యగనం మగనం తగనం రగనం జగనం భగనం నగనం సగనం. మొత్తం ఏంటి? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8, దట్స్ ఇట్. సో త్రక్షర గణాలు 8. నెక్స్ట్ ఇంద్రగణాలు, సూర్యగణం గురించి చర్చిద్దామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ కంటిన్యూ. ఉపగణాలు. ఉపగణాల్లో ముఖ్యంగా సూర్యగణాలు ఇంద్రగణాలు చాలా ముఖ్యమైనవి. సో డైరెక్ట్ బిట్ అడగచ్చు, సూర్యగణాలు ఏవి, లేకుంటే ఈ కింది వాటిలో ఇంద్రగణాలను గుర్తించము ఎన్ని అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూద్దాం. సూర్యగణాలు ముఖ్యంగా 2. సార్ ఏదైనా సైకాలజీ సూర్య పాయింట్ సార్. ఓకే, ఒక సూర్యుడికి బంగారు నగ వేద్దాం. ఏమి వేసినాం మనం? నగ. నగ అంటే ఏంటిది? ఆభరణం కదా. వేద్దాం. నగ. నగనం గలం లేదా దీన్ని మనం ఏమంటాం? హగనం. సో నగనం ఎలా రాయాలి సార్? వెరీ సింపుల్, నాన్ స్టార్ట్. లఘువు లఘువు లఘువు, దట్స్ ఇట్. అలాగే తెలుసు మనకు. గలం గలం ఉల్టా, అవునా? ఇట్లా గురువు లఘువు, దట్స్ ఇట్. వెరీ సింపుల్. సో సూర్యగణాలు 2, దానికి క్లూ చెప్పాను నగ అని. ఓకేనా? మరి ఇంద్రగణాలు ఏం చేస్తారు చూద్దాం. ఇంద్రగణాలు ముఖ్యంగా 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఏవి సార్ అంటే ఎన్ని? 6. ఓకే, గుడ్. ఏవి? నల నగసల భరత. నల నగసల భరత. ఇది మరి ఎలా రాయాలా సార్? వెరీ సింపుల్. నా ప్లస్ లఘువు అనమాట. నగనం ప్లస్ లఘువు. సో దీన్ని మనం ఏమంటాం? నల అంటాం. మరి నా అంటే ఏంటిది? నగనం. నగనం తెలుసు కదా. నగనం ఏది? నాన్ స్టార్ట్ అవుతుంది చూడండి. 1 1 2 3. ఎక్కడి నుంచి ఏ అక్షరం ఇస్తాడో అక్కడి నుంచి మనం స్టార్టింగ్ 3 తీసుకోవాలన్నమాట. ఓకేనా? నా ఇక్కడ ఇచ్చాడు కదా. లఘువు లఘువు
లఘువు. అలా తెలుసు మనకు. నెక్స్ట్ ఏంటి? లఘువు అన్నాడు. లఘువు అంటే ఏంటి మనకు? సింపుల్ వన్. వచ్చేసిందా లేదా? మరి నగ అన్నాడు. నగనం ప్లస్ గురువు. ఇలా సార్ ఆల్రెడీ తెలుసు కదా మనకు. నగనం లోపల లఘువు 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 గురువు అంటే యు. వెరీ సింపుల్. అంతేనా? ఈజీయా? రైట్. సగనం చూద్దామా? సల అంటే సగనం ప్లస్ లఘువు. సగనం ప్లస్ లఘువు. లా కదా? లాంటిది లఘువు కదా? రైట్. మరి సగనం ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? ఇది తీద్దాం. ఓకేనా? తీసేద్దాం. ఓకే. సగనం సా నుంచి స్టార్ట్ అవుతుంది. సా నుంచి చూసుకోండి, 3 అక్షరాలు తీసుకోవాలి. సా నుంచి సా 3 అక్షరాలు. అంటే ఏంటి సార్? లఘువు లఘువు గురువు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? లఘువు అన్నాడు. లఘువు అంటే తెలుసు కదా మనకు? 1. ఈజీయా? చూడండి, గమనించేది ఎలా రాస్తున్నాను. నెక్స్ట్ భగనం. తెలుసు, దీన్ని తీసేద్దాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతాం మనకు. భగనం. భా అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చూడండి ఇక్కడ బాగా ఇది గురువు. భగనం కదా ఇది. గురువు లఘువు లఘువు. చూడండి ఎలా రాస్తుంది. దీన్ని తీసేద్దాం. మళ్ళీ రగన రద్దమా? ఓకే. నెక్స్ట్ ఏంటి? రా. రా ఇక్కడ వచ్చింది. రా 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 నుంచి 3 అక్షరాలు. గురువు లఘువు గురువు. నెక్స్ట్ సగనం. ఇది తీసేయాలి. సగనం రాద్దాం. సగనం సా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎడికెళ్ళి 3 అక్షరాలు. గురువు. నెక్స్ట్ గురువు లఘువు. దట్స్ ఇట్. సో సూర్యగణాలు 2 నగ వేయాలి. ఇంద్రగణాలు 6 నల నగసల భరత.